మీరు గమనించారో లేదో తెలియదు కానీ కొన్నేళ్లుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లో చాలా మార్పులైతే వచ్చాయి. ఒకప్పుడున్న అగ్రెషన్ ఇప్పుడు ఆయన దగ్గర లేదు. యాటిట్యూడ్ అనే పదాన్ని దగ్గరికే రానిట్లేదు మగధీరుడు. ఇక నటుడిగా ఆయన రేంజ్ మామూలుగా లేదు. ఇప్పుడు హిట్ ఫ్లాపులు అనేవి ఎవరికైనా కామన్, కానీ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం. ఆయన కెరియర్ ప్రారంభం నుండే రామ్ చరణ్ నటనపై ఎన్నో విమర్శలు వచ్చేవి. యాక్టింగ్ సరిగా రాదు అని రుద్దడానికి చాలా మంది ప్రయత్నించారు. దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు రామ్ చరణ్. అందుకే రంగస్థలం నుంచే తన స్టైల్ ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫాలో అవుతున్న తీరు చూస్తుంటే తన ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు అది పీక్స్ కు వెళ్ళిపోయింది. కనీసం ఎవరు కూడా తన యాక్టింగ్ పై వేలెత్తి చూపించే స్థాయిని ఎప్పుడో దాటిపోయాడు రామ్ చరణ్. మెగా వారసుడిగా 2007లో చిరుత మూవీ తోటి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఇక మొదటి సినిమాతోటే కమర్షియల్ హిట్ అయితే కొట్టాడు. ఆ తరువాత మగధీర మూవీ తోటి కనీ విని ఎరుగని రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ ని కొట్టాడు. అప్పట్లోనే 2009లో మగధీర మూవీ దాదాపు 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. సౌత్ ఇండస్ట్రీ కలలో కూడా ఈ రేంజ్ వసూళ్లను చూడని కలెక్షన్స్ ని తన రెండో సినిమాతోటే చేసి చూపించాడు రామ్ చరణ్. ఇక ఆ వెంటనే రచ్చ, నాయక్, ఎవడు, ధృవ లాంటి కమర్షియల్ హిట్స్ అయితే అందుకున్నాడు. అయితే ఎన్ని విజయాలు అందుకున్నా కంటెస్టెంట్ గా 50 కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసినా కానీ చరణ్ యాక్టింగ్ పై మాత్రం విమర్శలు అప్పట్లో తగ్గలేదు. ఇతనికి నటన రాదు, చిరంజీవి కొడుకు కాబట్టి సర్వైవ్ అవుతున్నాడు అనేసి చాలా కామెంట్స్ అయితే వినపడేవి. ఇక ఆ కామెంట్స్ అన్నింటినీ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఉన్నాడు గ్లోబల్ స్టార్. ఇక అప్పుడు వచ్చిన మూవీ రంగస్థలం. ఎవరైతే తన నటన గురించి, తన యాక్టింగ్ పై వేలెత్తి చూపించారో ప్రతి ఒక్కరు కూడా తలదించుకునేలా, విమర్శకులు సైతం ప్రశంసించేలా తన నటనతోటి రంగస్థలం సినిమాలో అదరగొట్టేశాడు. ఇక తరువాత RRR మూవీ తోటి రామ్ పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అదరగొట్టేశాడని చెప్పాలి. ఈ మూవీలో రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడి మరి నటించారని చెప్పొచ్చు. RRR స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ సైతం తనకు రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ నచ్చిందని చెప్పారంటే అందులో చరణ్ నటన ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీలో సైతం అద్భుతమైన నటనతోటి ఆకట్టుకున్నాడు గ్లోబల్ స్టార్. సినిమా సరిగా ఆడకపోవచ్చు కానీ గేమ్ చేంజర్ మూవీలో అప్పన్న క్యారెక్టర్ అలాగే రామ్ నందన్ క్యారెక్టర్ తోటి రామ్ చరణ్ ఇంపాక్ట్ మామూలుగా పడలేదు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లలో చరణ్ చేసిన నటనకైతే సినిమా చూస్తున్న ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటే చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్స్ ఎంత ఇంపాక్ట్ ఫుల్ గా చేశాడో. ఇక రంగస్థలం మూవీ తర్వాత నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ మాక్సిమం ఎంచుకుంటున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తాజాగా బుచ్చిబాబుతో చేస్తున్న పెద్ది మూవీలో కూడా రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ ని చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా తాజాగా రిలీజ్ అయిన పెద్ది మూవీ ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఇక నెక్స్ట్ పెద్ది మూవీ కంప్లీట్ అయిన తర్వాత సుకుమార్ తో చేయబోయే స్టోరీ కూడా రూటెడ్ పాత్రలోనే చేయబోతున్నాడు. మొత్తానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే ముందు ఇంకెన్నో అద్భుతాలు సృష్టించడం మాత్రం ఖాయంగా అయితే కనిపిస్తుంది.